మొన్న డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియన్స్ లో చాలా ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళలో చాలా వరకు భయం ఏర్పడింది అనమాట. భయం ఎందుకంటే వాళ్ళు మన గ్రీన్ కార్డ్స్ లాగేసుకుంటారేమో అని, మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళారు వాళ్ళు చదవనివ్వరేమో అని, చదువుకుంటే ఉద్యోగాలు రానివ్వరేమో అని, మన పిల్లలు సంపాదించుకున్న డబ్బు మనకి ఇండియా పంపనివ్వరేమో అని చాలా వరకు భయం మొదలైంది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ భయం ఎప్పటి వరకు మనం పడాలి? ఈ భయం ఎప్పటి వరకు మనం పడాలంటే, ఎప్పుడు వరకు అయితే మనకంటూ మనం ఒక వ్యవస్థ నిర్మించుకోము, మెరిట్ బేసిస్ మీద డబ్బులు వచ్చే ఒక వ్యవస్థను నిర్మించుకోము, ఆ వ్యవస్థ నిర్మించుకున్నంత వరకు మనం ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, యుఎస్ఏ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి పనిచేసినా కూడా ఈ తన్నడం అనేది డెఫినెట్ గా జరుగుతుందన్నమాట. ఈ రోజు ట్రంప్ తంతున్నాడు, ఈయన పోయిన తర్వాత వీళ్ళ కొడుకొచ్చి కూడా తంతాడు. ఈ తండం అనేది ఎప్పుడు ఆగదు. సో ఎప్పటికైనా మన ఆంధ్ర వాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఒక సుస్థిరమైన రాజకీయ వ్యవస్థని, ఒక సుస్థిరమైన భారతదేశాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మనం ఆలోచించాలన్నమాట. అప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా బతకగలుగుతాం.